ఈ రోజున ఆక్వా రైతులు అనేక రకాల కష్ట నష్టాలకు ఓర్చుకుని ఆక్వా సాగు చేస్తా ఉన్నాం. ఉప్పు నీరు పరిసర ప్రాంతాలన్నీ కూడా చెరువులుగా కన్వర్ట్ చేసి చిన్న సన్నకారు రైతులు అరెకరం కాడి నుంచి 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాల వరకు రైతులు చిన్న సన్నకారు రైతులుగా ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తా ఉన్నాం. మరి ఈవేళ ఒక చెరువు తవ్వుకుని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని చెరువు తవ్వుకుని లీజులు కట్టుకుని చిన్న కొద్దిగా పొలాలు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు, సొంత పొలాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. మరి సీడ్ విషయంకి వచ్చేటడికి ఇవాళ టైగర్ సీడ్ మరి ఎక్కడ చూసినా కూడా 3 నెలలు అయినా కూడా 100 కౌంట్ కూడా రావట్లేదు. సీడ్ లో నాణ్యత లోపం, ఎదుగుదల లేదు. అలాగని చెప్పేసి కరెంటు విషయానికి వచ్చేటడికి మరి సబ్సిడీ పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నారు. ఆ కరెంటు కూడా అరకొరగా తీసేసి కరెంటు కూడా ఏది నాణ్యతమైన కరెంట్ లేకపోవడం వల్ల మిలుకుమని ఏరియాటర్లు తిరగలేని పరిస్థితి. ఇలాంటి కష్ట నష్టాలు ఓర్చుకుని ఆ అప్పులు చేసుకుని బంగారాల మెడలో ఆడవాళ్ళ మెడలో పుత్తులు తాగడెట్టుకుని ఇవన్నీ చేసుకుని ఫీడ్ కోసం వెళ్తే ఏదో ఫీడ్ రేట్ ఈవేళ ఎంతలాగా దారుణంగా పెంచారండి. ఏం జరుగుతుంది? కేజీకి వనామీ ఫీడ్కి 8 రూపాయలు పెంచారు, టన్నుకి 8,000 రూపాయలు. టైగర్కి వచ్చేటికి 10 రూపాయలు, టన్నుకి 10,000. మరి ఇంకెక్కడి నుంచి ఫీడ్ కొనాలి? ఎక్కడి నుంచి రైతు ఈ సాగు చేయాలండి? మాకు అసలు ఏమీ అర్థం అవట్లేదు. ఈ రకంగా మరి చేశారు ఆక్వా రైతుని. మరి ఏం ఆదుకుంటున్నట్టు?